నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ దుర్గా పెట్రోల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి ఈ తరుణంలో పాత పెట్రోల్ బైక్ లేదా స్కూటర్ ఉన్నవారు కొత్త ఎలక్ట్రిక్ వాహనం కొనలేక ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి వారి కోసం ఈవీ రెట్రోఫిటింగ్ అనే సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది దీని ద్వారా పాత వాహనంలోని ఇంజిన్ తొలగించి ఎలక్ట్రిక్ కిట్ అమర్చుకోవచ్చు ఇక తక్కువ ఖర్చుతోనే పాత బండిని కొత్త ఈవీగా మార్చుకునే వీలుంది హైదరాబాద్లోని కూకట్పల్లి సనత్ నగర్ ఉప్పల్ వంటి ప్రాంతాల్లో పలు స్టార్టప్ కంపెనీలు ఈ సేవలు అందిస్తున్నాయి ఈ ట్రియో స్టారియా వంటి సంస్థలు పాత వాహనాలని విద్యుత్ వాహనాలుగా మార్చడంలో శిక్షణ పొందిన నిపుణుల్ని కలిగి ఉన్నాయి వీరు వాహనం కండిషన్ తనిఖీ చేసి ఏ రకమైన కిట్ అవసరమో సూచిస్తారు దీనివల్ల పాత వాహనాన్ని తుక్కు కింద పారేయాల్సిన అవసరం లేకుండా మళ్లీ వినియోగించుకోవచ్చు ఈ ప్రక్రియలో ముందుగా పెట్రోల్ ఇంజిన్ సైలెన్సర్ కార్బొరేటర్ వంటి భాగాల్ని పూర్తిగా తొలగిస్తారు వాటి స్థానంలో హై టార్క్ ఎలక్ట్రిక్ మోటార్ లిథియం అయాన్ బ్యాటరీ కంట్రోలర్ అమర్చుతారు వాహనం బరువు బ్యాలెన్స్డ్గా ఉండేలా బ్యాటరీని ఫ్యూయల్ ట్యాంక్ ఉన్న చోట లేదా సీటు కింద సర్దుబాటు చేస్తారు ఇక ఈ మార్పుల తర్వాత బండి శబ్దం లేకుండా చాలా స్మూత్గా నడుస్తుంది ఇక ఖర్చు విషయానికి వస్తే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ప్రస్తుతం ₹1,00,000 దాటిపోయింది అదే రెట్రోఫిటింగ్ కిట్ అయితే 40,000 నుంచి 60,000 రూపాయల మధ్య లభిస్తోంది బ్యాటరీ సామర్థ్యం పెరిగే కొద్దీ ధరలో కొంత మార్పు ఉండొచ్చు ఇక సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇది ఆర్థికంగా ఎంతో మేలు చేసే అంశం కేవలం బ్యాటరీ ఛార్జింగ్ ఖర్చుతోనే నెలకు ₹1,000 పెట్రోల్ డబ్బు ఆదా అవుతుంది ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఆర్టీఓ అనుమతి మనం ఎంచుకున్న ఎలక్ట్రిక్ కిట్ తప్పనిసరిగా ARAI గుర్తింపు పొంది ఉండాలి గుర్తింపు లేని చౌక రకం కిట్లు వాడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఇక రిజిస్ట్రేషన్ కార్డులో ఇంధన రకాన్ని పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్గా మార్చుకోవాలి దీనికోసం సంబంధిత కంపెనీ ఇచ్చే సర్టిఫికెట్లు ఆర్టీఓ ఆఫీసులో సమర్పించాల్సి ఉంటుంది నిర్వహణ పరంగా కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్లు చాలా సులభం ఇంజిన్ ఆయిల్ మార్చడం స్పార్క్ ప్లగ్ క్లీన్ చేయటం వంటి తలనొప్పులు ఉండవు కేవలం బ్యాటరీని ఎప్పటికప్పుడు ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది హైదరాబాద్ వంటి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాల్లో ఈ వాహనాలు నడపడం ఎంతో హాయిగా ఉంటుంది కాలుష్యం విడుదల చేయవు కాబట్టి పర్యావరణానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి హైదరాబాద్లోని ప్రధాన రెట్రోఫిటింగ్ సెంటర్లు 1 డే సర్వీస్ కూడా ఇస్తున్నాయి ఉదయం బండిస్తే సాయంత్రానికి ఎలక్ట్రిక్ వాహనంగా మార్చి అందిస్తున్నారు ఇక వారంటీ విషయానికి వస్తే మోటా బ్యాటరీలపై 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల వరకు కంపెనీలు భరోసా ఇస్తున్నాయి వాడే బ్యాటరీ నాణ్యతను బట్టి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 నుంచి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు పెరుగుతున్న కాలుష్యం ఇంధన ధరల నుంచి విముక్తి పొందడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి ప్రభుత్వం కూడా విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది పాత బండిని అమ్ముకుంటే వచ్చే తక్కువ ధర కంటే ఇలా మార్చుకొని వాడుకోవడం తెలివైన పని ఎందుకంటే భవిష్యత్తు ప్రయాణం ఇప్పుడు ఎలక్ట్రిక్ మయం కాబోతోంది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు